బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? రాజారావు. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు చూసుకుంటే రైతులకు వారి పంట పండించిన వెంటనే అమ్ముతారు కదా, అమ్మిన వెంటనే 24 గంటలు డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా అవుతున్నాయి? మరి అవుతుంది. గతంలో అవేవో మరి గతంలో అంటే ఆఫీస్కి వెళ్ళి గోన్లు తెచ్చుకుని తెచ్చుకుని దాన్ని సీల్స్ అని గీల్స్ అని పోవడం టైం పట్టేది. ఇప్పుడైతే స్పాట్లో అవుతున్నాయి. సరే బాబు, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు, ఎమ్మెల్యే కానీ ఎవరైనా అందరూ వస్తున్నారు. ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది? మంచిగా ఉంది. ఇప్పుడు సూపర్ 6 పేరుతో 3 పథకాలు అమలు చేశారు. 3 పథకాలు ఎలా అనిపించినాయి అసలు? దీపం పథకం అనే కానీ, తల్లికి వందనం అనే కానీ ఎలా అనిపించింది? 3 పథకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు త్వరలో మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు ఆగస్టు 15 నుంచి. పెడితే బాగుంటుంది అంటారు? బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 జమ చేస్తా ఉంటున్నారు. నిజంగా ఈ ప్రభుత్వం జమ చేస్తుంది అంటారా? గ్యారంటీగా చేస్తుంది. ఆ ధైర్యం ప్రతి ఒక్క రైతుకు ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు సబ్సిడీ కానీ రైతులకి అసలు ఏ విధంగా రైతులకి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం? ఏ విధంగా అంటే విత్తనాలు కానీ ఉచితంగా కాకుండా సబ్సిడీ మీదనే ఇస్తున్నారు. ఎరువులు కూడా అలాగే ఇస్తున్నారు. కానీ పొజిషన్ ఒక రకంగా ఉంది. పోయిన ప్రభుత్వం మీద ఈ గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ప్రభుత్వం మంచి క్లారిటీగా కొంచెం కనిపిస్తుంది. ఇంకా ముందు ఇలాగే కొనసాగితే ఇంకా అభివృద్ధి బాగా సాగుద్ది ప్రభుత్వం. ఇప్పుడు చూసుకుంటే రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి? అసలు బాగున్నాయా బాగోలేదు? రోడ్లు వ్యవస్థ అంటే ఎక్కడ చూసినా కానీ ఇది వరకే గత 5 సంవత్సరాల నుంచి అయితే గోతులు గుంటలు ఉండే చాలా వరకు మెరుగు చేసుకొస్తున్నారు. ఇంకా ముందు ఇంకా మెరుగవుద్దని ఆశ జనాలకి. ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. నిజంగా అందుతున్నాయి అంటారా తల్లికి వందనం? అందరూ ఎంతమందికి వేస్తున్నా అనేది కాదు, కానీ కొందరు చాలా వరకు ఎక్కువ శాతం పండి. ఎంతమంది కంటే ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి వేసారని గ్యారెంటీ మనం చెప్పలేం, కానీ ప్రతి ఒక్క ఇంటికి పడుతుంది. మీ ఎమ్మెల్యే గారి పేరు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన? ఆయన పరిపాలన నెంబర్ 1 టైగర్. ఇప్పుడు చూసుకుంటే ప్రజలను ఆదుకుంటున్నారు. మరి ఆయన ఆదుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా వెళ్ళిన వాళ్ళకి తలుపు తడితే మాత్రం విడిచిపెట్టడం. ఏ పనికైనా సరే కన్ఫామ్గా చేసి పెడతాడు. ఇప్పుడు చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న చిత్తూరు మామిడి రైతుల కోసం ధర్నా అని చెప్పి వెళ్ళాడు. మరి వెళ్ళి చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడు, పథకాలు అందజేయట్లేదు, పథకాలు ఇచ్చేసుకొస్తున్నాడు, ఈ సంవత్సర పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అని అన్నాడు. 2029లో కూడా నేనే సీఎం అందరినీ రప్ప అన్నాడు. మరి మీరేమంటారు? అసలు జీవితంలోనే జగన్ గారు రారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవ్వాలంటే సీఎం జగన్ అవ్వటం అంటే కష్టం. కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా లోకేష్ గారు అయినా సరే కన్ఫామ్గా సీఎంఏ. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. ప్రజలు ఆదరిస్తారంటారు, ఆహ్వానిస్తారా? ఇంకా 2 వంతులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా, 1 వంతు ఆయనకున్నా, ఆ వంతులో సగమైన సరే కట్ చేసేస్తారు. కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారి విజయం. ఇంకేమన్నా మీ గ్రామానికి ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఆ గ్రామానికి సమస్యలు అనేది ఏమైనా చింతమనేని ప్రభాకర్ గారు మాకు ఊరు పక్కనే ఉన్నారు. మాకు ఎటువంటి సమస్య అయినా ఆయనే చూసుకుంటాడు. మాకు సమస్య అనేది రానివ్వడం. ఇప్పుడు చూసుకుంటే గతంలో అధికారుల స్పందన ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారుల స్పందన ఎలా అనిపించింది? అధికారులు అంటే ఇక్కడ అధికారులు ఉండే వాళ్ళు ఏదైనా సరే పని కార్యక్రమం వెళ్ళామంటే ఎటువంటి పరిస్థితుల్లోనైతే ఇమీడియట్గా పని చేయటమే. అంత పవర్ఫుల్గా ఉంది. గతంలో వాలంటీర్స్ ఉండేవారు, మరి ఇప్పుడు తీస్తారు. మరి ఏంటి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళు పెట్టడమే వేస్ట్. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారులు ఎంప్లాయీస్ ఉన్నారు చూడు, వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉదయం 6 గంటలకు ఇస్తే సాయంకాలం 6 గంటలకల్లా పెన్షన్లు అన్నీ పూర్తి చేస్తున్నారు. ఎందువల్ల వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు వాలంటీర్లు పెట్టారన్నమాట వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటున్నారు. ఆఫీసులో వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూర్చుని ఉంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటాం చాలా మంచిగా ఉంది. చూసుకుంటే గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. ఎలా అనిపించింది అసలు? ఆ విషయం కొత్త ముసలా ముక్క ఉన్నారు, వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఉన్నాయి. ఒక 1000 రూపాయలు హాస్పిటల్ చూపించుకుని, ఒక 1000 రూపాయలు తిన్నా, మిగతా 2,000 రూపాయలు మనం దాచుకుని మన భవిష్యత్తు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది, సంతోషపడుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీసేశారు. మరి ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? ఏమీ లేదు. డిపోలు ఎక్కడికక్కడ దగ్గరగా పెట్టారు.
ఉన్న డిపోలు. ఇప్పుడు లేవలేని వాళ్ళకి వృద్ధులకి రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నాం అన్నారు, నిజంగా ఇస్తున్నారా? నెలకు ఒక్కసారి, నెలకు 2 సార్లు వ్యాన్తో వస్తున్నారు కన్ఫామ్గా. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ ప్రభుత్వానికి 98 కన్ఫామ్గా 100కి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఏడాది పరిపాలన పూర్తవుతూ ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టేసాడు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ మోసం మాత్రం గ్యారంటీ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళండి, రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజల్లోకి వెళ్ళినటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆల్రెడీ సుపరిపాలనకు తొలి అడుగంటూ ప్రజల్లోకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఈ సంవత్సర పరిపాలన చేసినటువంటి పనుల గురించి, అలాగే ఏ రకమైన అభివృద్ధి పనులు ఏ రకంగా జరిగాయి అని చెప్పి ప్రతి దాన్ని వివరిస్తూ ప్రజలకు కావాల్సిన సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు తొలి అడుగంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తే ఈ రోజున ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పిలుపు అయితే ఇస్తాడు, కానీ ప్రజల్లోకి వెళ్ళడం, మాట అయితే ఇచ్చేస్తాడు. ఎందుకంటే నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఈ రోజున అంతిమ తీర్పు ఏ రకంగా ఉందంటే కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. అన్న మాట ప్రకారంగా సూపర్ 6లో 3 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఒక క్లారిఫికేషన్గా, ఒక సిస్టమేటిక్గా ఏ సందర్భంలో ఎలాంటి పథకం అవలంబించాలి, ఏ టైంలో ఏది కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఒక సిస్టమేటిక్గా పథకాలు అవలంబించేయడానికి ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ప్రజల యొక్క మనల్ని పొందుతూ కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతూ ఉంది. ఈ రోజున ఒకసారి చూడండి, తల్లికి వందనం పథకమే తీసుకోండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు. ప్రతి పిల్లలు చదువుకుంటారు. ఇందులో 1వ తరగతి నుండి 10వ తరగతి చదివే ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ తల్లికి 2 3 ఏకంగా ఒక నియోజకవర్గంలో అయితే 12 మంది పిల్లలు 12 మంది పిల్లలు చదువుకున్నారు. ఆ 12 మంది డబ్బులు ఆ తల్లి ఖాతాలు జమ అయినాయి. ఇక్కడ ఒకరికి ఇచ్చి ఒకరికి ఆపడం ఇలాంటివి ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అప్పట్లో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరు మాత్రం ఇచ్చాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, మాట వేస్తే నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏది, మాట ఇచ్చి కొంగలో తొక్కి ప్రజాభిప్రాయాన్ని తిరస్కరించినటువంటి ప్రభుత్వం ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా పథకాలు ఇచ్చింది కాబట్టి సంషేర్గా ఈ రోజున ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ప్రజా సమస్యల పట్ల ఇంకా మెరుగ్గా పనిచేస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో బటన్ నొక్కేసి అభివృద్ధి చేసి అని చెప్పి మాటలు చెప్పడం వరకు తప్ప చేతలో చేసిందంటూ ఏమీ లేదు. కానీ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పింది, చేతల్లో చేసి చూపిస్తుంది. ప్రజల దగ్గరికి చాలా దజ్జాగా వెళ్తూ ఉంది. ప్రజల యొక్క మనల్ని పొందుతూ ఉంది. ప్రజా సమస్యలు తీరుస్తూ ఉంది. ఇది కదా ప్రభుత్వం అని చెప్పి చక్కగా ప్రజల దగ్గర నుంచి సానుకూల స్పందన లభిస్తూ ఉంది. అన్న మాట నిలబెట్టుకుంటే ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తారు. అన్న మాట నెరవేర్చకుండా వాగ్దానం చేసేసి ఆ వాగ్దానం నెరవేర్చకుండా పక్కన కూర్చుంటే అదం పాతాలను తొక్కేస్తారు. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త తగ్గించి ప్రజలకు ఏం కావాలో మెరుగైన పరిపాలన అందిస్తే మంచిది. ఇప్పటికైనా సరే కాస్త ఆలోచించండి. అభివృద్ధి అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చూడండి. జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేశాడో ఒకసారి టాలీ చేసుకుని ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజకీయాలు చేయడం కాస్త తగ్గించండి.